అందరికీ ముందుగా నమస్కారం మిత్రులారా. మన హక్కులు మన చట్టాల కోసం అలాగే జీవో నెంబర్ 3 కోసం ఈ నెల 17వ తేదీన జిల్లా కేంద్రం పాడేరులో భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభను గిరిజన ప్రాంతంలో ఉన్న యువకులు, విద్యార్థులు అలాగే గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి ఈ సభను జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఎందుకంటే జీవో నెంబర్ 3 ఉండడం వలన మన గిరిజన ప్రాంతంలో 100% ఉద్యోగ కల్పన గిరిజనులకు దక్కుతుంది. ఈ జీవో నెంబర్ 3 చాలా ముఖ్యమైనది. ఎందుకంటే సుమారు 17 శాఖల్లో 35 రకాలు ఉద్యోగ కల్పనకి జీవో నెంబర్ 3 చాలా కీలకం. ఎన్నికల ముందు అరకు ఎలక్షన్ ప్రచారంలో కూడా గౌరవులైన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ప్రచారంలో మేము అధికారంలో వస్తే జీవో నెంబర్ 3 పునర్లిస్తామని ప్రకటించారు. కానీ ఇన్నాళ్ళు 2 ఏళ్లు గడుస్తున్నా సరే దాన్ని ఊసే లేదు. అందుకు ఇప్పటికైనా గిరిజన అభివృద్ధి కోసం, గిరిజన సంక్షేమం కోసమైనా, గిరిజనులు ఈ అభివృద్ధి కోసమైనా జీవో నెంబర్ 3ని చట్టబద్ధం కల్పించాలి. అలాగే పాడేరులో వేలాది మంది వచ్చి మన గొంతు ప్రభుత్వాన్ని వినిపించాలి. అప్పుడే మన హక్కులు, మన చట్టాలు మనం కాపాడుకుంటాం. ఎందుకంటే చట్టాలు, హక్కులు అనేది ఎవరో పెట్టిన భిక్ష కాదు. ఎన్నో పోరాటాలు చేస్తేనే అలాంటి చట్టాలు, హక్కులు మనం సాధించుకున్నాం. అలాంటి చట్టాలు, హక్కులు మనం కాపాడుకోవాలంటే ఇప్పటి నుంచి అందరు కూడా గిరిజన ప్రాంతాల్లో ఉన్న వేలాది మంది ఐక్యత చాటితేనే తప్ప ప్రభుత్వం స్పందించదు. ఇప్పటికీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని ఇలాంటి చట్టాలు గిరిజన ప్రాంతాల్లో అమలు చేయాలి. అలా గిరిజన ప్రాంతాల్లో 1/70 చట్టం అనేది కూడా పూర్తిగా నిర్వహణ అవుతుంది. దాన్ని పటిష్టంగా అమలు చేసి గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకి అభివృద్ధి పైన నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. జై ఆదివాసీ.